చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళదాం. ప్రభు నాతో మాట్లాడు నాయన. మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మనతో మాట్లాడే దేవుడు అన్నాడు కనుక ప్రార్థన చేద్దాం. సర్వ సృష్టికి ఆధారణ కాడుబుద్ధులైన ప్రభువా, మహోన్నత తండ్రి, మీ ఘనమైన పాదములకు వందనాలు ఆయన. సన్నిధానంలో కూడి నిన్ను ప్రార్థించడకు, నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు మీరు ఇచ్చిన ఈ సమయమును బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం నాయన. వాక్య భాగములను వెళుతూ ఉండగా తండ్రి, మమ్మల్ని కాచి అయా తండ్రి, మా యొక్క హృదయములను మీ కార్యములను తీసుకొని ఆ యొక్క వాక్య విత్తనములు మా యొక్క హృదయములలో ఫలించే సహాయం దయచేయండి. మీ కృప చూపించమని మమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి. నాయన వేదన కలిగిన హృదయములతో వచ్చిన వారు ప్రభావ అయా తండ్రి, నైనా వారిని కనికరించే వారితో మాట్లాడండి ప్రభావ. వారిని ఆదరించుకోవచ్చున్నట్లుగా నాయన, అయా తండ్రి ఆదరించుకున్నట్లుగా నాయన వారికి తెలియజేయండి తండ్రి. నాయన మరి మీరే తండ్రి మీకు వాక్యపు అయా ప్రభావ మాటలతో తండ్రి నాయన మీరు తెలియపరిచిన ఆయన మమ్మలను అయా తండ్రి ఆదరించమని, లోపములను సరిచేయమని మనం వేడుకుంటున్నాము తండ్రి. ఈ చిన్న ప్రార్థనలకు తండ్రి సైతాన్ని చేస్తున్న ప్రతి ప్రయత్నం లయపరచండి, రద్దు చేయమని మీరే నాయన వాక్య ఆజ్ఞతో మాకు తోడుగా ఉండమని ఈ చిన్న ప్రార్థన ఆలకించమని ప్రభువైన యేసుక్రీస్తు పుణ్యనామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే, మన వంటి స్వభావము గల మనుషుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వర్షము భూమి మీద వర్షింపలేదు. 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను, ఇచ్చెను. ఇక్కడ ఒక వ్యక్తిని గురించి లేకపోతే ఒక ప్రవక్తని గురించి మనం చూస్తూ ఉన్నాం. ఈయన పేరు ఏమిటి? ఏలియా. ఏలియా ఒక మంచి ప్రవక్త. ఏలియా తన యొక్క ప్రార్థన అనుభవము లేకపోతే తన యొక్క ప్రార్థన విధానము ఎలా ఉన్నది అనేది మనకు ఈ యొక్క వచనాలలో ఈ యొక్క యాకోబు వ్రాస్తూ ఉన్నాడు. ఏమని వ్రాస్తూ ఉన్నాడంటే, ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా. ఎలాంటి మనుషుడు? మనలాంటి మనుషుడు, మనలాంటి స్వభావము కలిగిన వాడు. మనలాంటి స్వభావము అనగా ఇక్కడ 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మనిషిలో పాప స్వభావము ఉన్నది, దైవ స్వభావము లేకపోతే విశ్వాసమునకు సంబంధించిన స్వభావము కూడా ఉన్నది. కానీ ఇక్కడ ఏలియాలో ఏ స్వభావం అంటే మన వంటి స్వభావము అంటే, లేకపోతే మనుషుల వంటి స్వభావం అంటే పాప సంబంధమైన స్వభావము కాదు కానీ విశ్వాస సంబంధమైన స్వభావము. హల్లెలూయా. మనము కూడా విశ్వాసులమే గనుక మనలను గురించి పత్రికలో ఏమి రాయబడి ఉన్నదంటే, మన వంటి స్వభావము అనగా విశ్వాసి అయిన నీలాంటి నాలాంటి స్వభావము కలిగిన వాడే. అనగా లోకములో ఏదైనా నష్టమో కష్టమో ఇబ్బందో కలిగినప్పుడు భయపడేవాడే, లేకపోతే ఏదైనా కొన్ని సందర్భాలలో మనలాంటి తొందరలు కలిగిన వాడే. అయినప్పటికీ కూడా ఇతడు ఎలాంటి ప్రార్థన అనుభవం కలిగి ఉన్నాడంటే ఆసక్తితో ప్రార్థన చేసేవాడు. హల్లెలూయా. మరొక విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే, నిన్ను విడువను ఎడబాయను అని అన్న దేవుడు మరికొన్ని విషయాలు ప్రార్థనా విషయంలో తెలియపరిచాడు. నీవు ఒక కార్యాన్ని చూడాలి అంటే, నీవు నీ జీవితంలో ఒక కార్యము జరగాలి అంటే కేవలము మాటలతోనో లేకపోతే నేను దేవుని నమ్ముతున్నాను, దేవుడు నాకు కార్యము జరిగిస్తాడు అని మనము మౌనముగా ఉంటే కార్యము జరగదు. కానీ మన జీవితాలలో కార్యము జరగాలి అంటే ఏమి కావాలి? ఆసక్తి కలిగిన ప్రార్థన కావాలి. హల్లెలూయా. చాలా దురదృష్టకరమైన విషయం ఏమిటయ్యా అంటే, ఈ రోజున క్రైస్తవులలో లేకపోతే మనలో ప్రార్థనా జీవితం అనేది చాలా తక్కువైపోతుంది. ఈ రోజున బయట మనం చూసినట్లయితే లోకంలో
మనకు రకరకాల లగ్జరీ ఐటమ్స్, అంటే సెల్ ఫోనులు కావచ్చు, టీవీలు కావచ్చు, ఏసీలు కావచ్చు, ఫ్రిడ్జులు కావచ్చు, ఇలా రకరకాల ఎప్పుడైతే లగ్జరీ ఐటమ్స్ వచ్చేసాయో మనిషి ఎలా అయిపోయాడంటే సుఖానికి అలవాటు పడ్డాడు. ఈ సుఖం అనేది భక్తి జీవితంలో కూడా వచ్చేస్తుంది. లోకంలో నువ్వు కష్టపడిన దానికి నువ్వు సుఖపడవద్దు అని నేను చెప్పడం లేదు, కానీ భక్తి జీవితంలోనికి సుఖానుభవం అనేది రావడం అనేది మంచిది కానే కాదు. హల్లెలూయా. మనం చెప్పుకోవడానికి ఏమాత్రం సిగ్గుపడని అవసరంలా. ఒకప్పుడు దైవజనులు మీటింగ్స్ జరుగుతున్నాయి అంటే, లేకపోతే ఇక్కడ కూడికలు జరుగుతున్నాయి అంటే 4 గంటలకు కూటం అయిపోయిన తర్వాత ఏదో స్వల్పాహారం తీసుకున్న తర్వాత దైవజనులు అందరూ కలిసి చుట్టూ కూర్చొని ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. ఒల్లూరుపాలెం గ్రామంలో కూడా దైవ సేవకులు కూటం అంతా అయిపోయిన తర్వాత చాపలు పట్టుకొని పొలాల దగ్గరకు వెళ్ళి పొలాలలో ప్రార్థన చేయడం నాకు తెలుసు. కొన్ని సందర్భాలలో మిద్దె మీదకు వెళ్ళి, అనగా డాబా పైకి వెళ్ళి ప్రార్థన చేయడం అనేది తెలుసు. ఒకప్పుడు ఇలాంటి ప్రార్థన అనుభవము కలిగి ఉన్నారు, ఒకప్పుడు ఇలాంటి ప్రార్థనా జీవితములు కలిగి ఉన్నారు. కాబట్టి అనేకమైన గొప్ప కార్యములను వారి జీవితాలలో చూడగలిగారు. ఈ రోజున ప్రార్థనా జీవితము అనేది చాలా కొదువైపోతుంది. నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఈ విషయంలో నిజమే, ప్రార్థనా జీవితం అనేది మన జీవితాల్లో తగ్గిపోతుంది. ఈ లోకంలో రకరకాల సుఖానుభవమైన వస్తువులు వచ్చేసాయి, చాలా లగ్జరీ వచ్చేసింది. మనకు బస్సులు కానీ కార్లు కానీ అన్నీ కూడా చేతుల్లోకి వచ్చేసాయి. ఈ రోజున కష్టం అనేది లేదు. ఈ రోజున సుఖము అనేది ఎక్కడికి వచ్చేసింది అంటే భక్తి జీవితంలో కూడా వచ్చేసింది. ఒక 10 నిమిషాలు ప్రార్థన చేయటం, లేకపోతే ఒక అరగంట ప్రార్థన చేయటం, మన జీవితాలలో అదే చాలాసేపు ప్రార్థన చేసినట్లుగా అనిపిస్తూ ఉన్నది. కానీ మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం, ఎవరిని విమర్శ చేయడం లేదు, కానీ మనమందరము కూడా ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఏమిటంటే మరలా మనము ప్రార్థన అనుభవంలోనికి రావాలి. హల్లెలూయా. నిన్నటి దినాన్ని నేను కూర్చొని ఆలోచిస్తూ ఉన్నప్పుడు చాలా అంశాలను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం, ప్రస్తావిస్తున్నాం, కానీ ప్రార్థన గురించిన ప్రస్తావన అనేది కొద్దిగా తగ్గినదేమోనని అనిపించి ప్రార్థన గురించి మరలా మనల్ని ఒక్కసారి బలపరుచుకుందాం, ప్రార్థన గురించి మరలా మనల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకొని సరిచేసుకొని ప్రార్థించి అనేక కార్యములను చూసేవారుగా ఉండాలి అన్న ఆలోచన కలిగింది. హల్లెలూయా. కాబట్టి ప్రార్థనను గురించిన కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం, లేకపోతే మరలా ఒకసారి జ్ఞాపకానికి తెచ్చుకుందాం. హల్లెలూయా. ఈ రోజున ఎవరికి వారు ప్రశ్న వేసుకుందాం. ప్రతిరోజు నేను ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నానా? యేసు ప్రభు వారు ప్రతిరోజు కూడా పెందలకడనే లేచి ప్రార్థన చేసే అనుభవాన్ని కలిగి ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు సాక్షాత్తు దేవుని యొక్క కుమారుడు, లేకపోతే దేవుడే తను తాను తగ్గించుకొని ఈ లోకమునకు వచ్చిన దైవ ప్రత్యక్షత అయినప్పటికీ కూడా ప్రభువు మనకు కొన్ని విషయాలను నేర్పడానికి, ప్రభువు మన జీవితంలో కొన్ని విషయాలను అలవర్చడానికి, ప్రభువు మనకు మాదిరిగా జీవించడానికి ఆయన ఉదయాన్నే లేచి పెందలకడనే లేచి అరణ్యములలోనికి వెళ్ళి ఒంటరిగా ప్రార్థన చేసేవాడు. హల్లెలూయా. ఈ రోజున మనకు కూడా మన జీవితాల్లో ఎన్నో పోరాటాలు ఉన్నాయి, ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఎన్నో నష్టాలు, ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఈ రోజున నీవు నేను కూడా పోరాడేవారముగా ఉండాలి. హల్లెలూయా. చాలా సందర్భాల్లో మనము రాజీ పడిపోతున్నాం. రాజీ పడిపోయి ఇది దేవుని చిత్తమేమోనండి, దేవుడి చిత్తమని నీకు చెప్పాడా? కొన్ని విషయాల్లో చెప్పలా, కానీ ఓడిపోయి లేకపోతే నష్టపోయి ఎలా అయిపోతున్నామంటే రాజీ పడిపోయి దేవుని సన్నిధానంలో ప్రార్థనా సమయము తగ్గిపోయి, లేకపోతే దేవుని సన్నిధానంలో ప్రార్థనా జీవితం అనేది తగ్గిపోయి ఎలా అయిపోతున్నామంటే కష్టాలు పడుతూ, నష్టాలు పడుతూ, ఇబ్బందులు పడుతూ రాజీ జీవితాన్ని మనము గడిపేస్తున్నాము, కానీ దేవుని సన్నిధానమునకు వచ్చి ప్రార్థించలేకపోతూ ఉన్నాం. ఈ రోజున మనం ఈ ఉదయకాలంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, అసలు ప్రార్థనా జీవితం ఎలా ఉంది. భక్తుల యొక్క ప్రార్థనా జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే యాకోబు అంటున్నాడు, అయ్యా ఏలియా కూడా మన వంటి స్వభావము కలిగిన మనుషుడే, కానీ ఎలాంటి ప్రార్థన చేసేవాడో తెలుసా? ఆసక్తి కలిగిన ప్రార్థన. ఎలాంటి ప్రార్థన?
ఆసక్తి కలిగిన ప్రార్థన, దేవుని దగ్గర నుండి జవాబు పొందుకునే ప్రార్థన, లేకపోతే ఏదైనా సాధించేంత వరకు ఆగని ప్రార్థన. బైబిల్ గ్రంథంలో ఉంటుంది కొన్ని చోట్ల విసుగక ప్రార్థన చేయవలెను. లోకాసు వార్త 18వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 12:12 ఉంటుంది, పట్టుదల కలిగి ప్రార్థన చేయుడి. ఇక్కడ చూస్తే అంటున్నాడు ఆసక్తి కలిగి ప్రార్థన చేయుడి. ఈ మాటలన్నీ చూస్తూ ఉన్నప్పుడు మనలను మనం బలపరుచుకోవాలి. ఏమిటాయంటే ఆసక్తి కలిగిన ప్రార్థన కావాలి, లేకపోతే పట్టుదల కలిగిన ప్రార్థన కావాలి, విసుగుదల లేని ప్రార్థన కావాలి. ఇలాంటి ప్రార్థనలు మనము చేసినప్పుడు దేవుడు మన జీవితములలో కార్యాలను చేస్తాడు. హల్లెలూయా. కానీ ప్రార్థన అనేది తగ్గించేసి ఎప్పుడో పనిలో ఉన్నప్పుడు, లేకపోతే కష్టంలో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ప్రభువా నన్ను రక్షించు, ప్రభువా నన్ను కరుణించు ప్రభువా అని ఒక నిమిషము ఒక మాట చెప్పేసి, అయ్యో నేను ప్రార్థన చేశానే కానీ దేవుని కార్యము ఎందుకు జరగడం లేదు అనే ఒక పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయి నెమ్మదిగా ఏమైపోతున్నామో తెలుసా? అవిశ్వాసములోనికి దిగజారిపోతున్నాం. మనం ప్రార్థన చేయనప్పుడు కొన్ని క్వాలిటీస్ కావాలి. ఏమిటాయంటే విశ్వాసము కావాలి, ప్రార్థన సమయము కావాలి, సరి అయిన పరిశుద్ధ జీవితము కూడా మనకు కావాలి. ఇవి ఏవీ లేకోకుండా మనము వట్టి ప్రార్థనలు చేస్తే ప్రభు అంటున్నాడు, ప్రభువా ప్రభువా అని పలుకువాడు కాదు కానీ నా తండ్రి చిత్త ప్రకారం నడుచుకునేవాడే రాజ్యంలోనికి ప్రవేశిస్తాడు కదా. ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన గురించి మనము ఆలోచన చేస్తే ఏలియా మనలాంటి మనుషు స్వభావం కలిగిన వాడే కానీ ఆసక్తి కలిగిన ప్రార్థన చేసేవాడట. హల్లెలూయా. మనం పని చేస్తే అలసిపోతాం, ఏలియా కూడా అలసిపోయేవాడు. ప్రయాణం చేస్తే అలసిపోయేవాడు, కష్టపడితే అలసిపోయేవాడు. ఒకవేళ అనారోగ్యం వస్తే ఏలియా కూడా బాధతో మూలిగేవాడు, లేకపోతే బాధతో అరిచేవాడు. ఒకవేళ ఆకలి వేస్తే ఆకలితో కేక పెట్టేవాడు, లేకపోతే మూలిగేవాడో, లేకపోతే ఎవరైనా భయపెడుతూ ఉంటే కొన్ని సందర్భాల్లో భయపడినట్లుగా మనకు ఆ యెజబెలును చూసి పారిపోయిన సందర్భాలు కనిపిస్తాయి. అంటే ఎగ్జాక్ట్గా మనలాంటి స్వభావమే. కానీ ఒక్క క్వాలిటీ లేకపోతే ఒక్క లక్షణము ఏలియాను ఉన్నత స్థితిలో ఉంచింది. హల్లెలూయా. అంటే అన్ని విషయాల్లో మనలాంటి వాడే కానీ ఒక విషయము ఏలియాని తీసుకెళ్ళి ఎక్కడో పెట్టేసింది. హల్లెలూయా. ఏమిటదంటే ఆసక్తి కలిగిన ప్రార్థన. హల్లెలూయా. ఏలియాకు మరణం కూడా రాలా, అగ్ని రథాల మీద ఆరోహణమైపోయాడు. ఎవరండి? అందుకని పత్రికలు యాకోబు అంటారు మనలాంటి వాడేనండి, ఆయన పైనుంచి దిగి వచ్చిన వాడు కాదు, లేకపోతే ఏదో ప్రత్యేకమైన వాడు కాదు, మనలాంటి స్వభావమే. కానీ ఒక్క లక్షణము అతనిని ఉన్నత స్థితిలో ఉంచింది. హల్లెలూయా. ఈ యొక్క వర్షమును గురించిన అంశాన్ని మనం ధ్యానం చేస్తే ఒకసారి చూద్దాం రండి. వర్షము మరలా కురియునట్లుగా చేసిన ప్రార్థనను మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 41వ వచనం ఒకసారి చూద్దాం రండి. ఏలియా విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయమని ఆహాబుతో చెప్పగా ఆహాబు భోజనము చేయబోయెను గాని ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మీద ఉంచుకొనెను. తర్వాత అతడు తన దాసుని పిలిచి నీవు పైకి పోయి సముద్రం వైపు చూడుము అనగా వాడు మెరక ఎక్కి పారజూచి ఏమీ కనబడలేదనగా అతడు ఇంకా 7 మార్లు పోయి చూడమని చెప్పెను. 7వ మారు అతడు చూచి అదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రం నుండి పైకి ఎక్కుచున్నదనెను.
అప్పుడు ఏలియా అప్పుడు ఏలియా, నీవు ఆహాబు దగ్గరకు పోయి నీవు ఆపకుండానట్లు నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని, నీ రథమును సిద్ధపరచు పొమ్మని చెప్పుమని వాణిని పంపెను. అంతలో ఆకాశము మేఘములతోను గాలి వానతోను కారు కమ్మెను మోపైన వాన కురిసెను గనుక ఆహాబు రథము ఎక్కి యెజ్రెయేలునకు వెళ్ళిపోయెను. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి యెజ్రెయేలు గుమ్మము వద్దకు వచ్చెను. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క 18వ అధ్యాయాన్ని మనం చూస్తే 2 భాగాలు. ఇందాక మనము చాలా జాగ్రత్తగా గమనించండి. యాకోబు పత్రిక 5:17లో 2 విషయాలు ఉన్నాయి. వర్షము కురవకుండునట్లు ప్రార్థన చేశాడు ఆసక్తిగా, మరలా కురియునట్లుగా ప్రార్థన చేశాడు. మొదట కురవకుండునట్లుగా ప్రార్థన చేశాడు, తర్వాత కురియునట్లుగా ప్రార్థన చేశాడు. వర్షము కురియకుండా ఎందుకు ప్రార్థన చేశాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే, లేకపోతే పరిశుద్ధ గ్రంథంలో మనము పరిశీలిస్తే, ఇజ్రాయేలీయులు దేవుని యొక్క మాటను వినక, దేవుని యొక్క మాటను పెడచెవిన బట్టి వారు ఇష్టానుసారముగా వారు జీవిస్తూ ఉన్నప్పుడు, వారు దేవుణ్ణి వదిలిపెట్టి మరొక రకమైన ఆరాధనల్లోనికి వెళ్ళినప్పుడు ఏలియానే ప్రార్థన చేశాడు. ఏమని? ప్రభువా, మిమ్మలను వదిలిపెట్టిన వర్షము వస్తూ ఉంటే వీరు అనుకుంటున్నారు మరి ఎవరి వలనో వర్షం పడుతూ ఉన్నది, లేకపోతే మరొక దాని వలన వర్షం పడుతూ ఉన్నది అని అనుకుంటున్నారు. కాబట్టి అయ్యా, ఇప్పుడు వర్షము ఆపేసాయి. ఎందుకు? నీవే వర్షమును అనుగ్రహించువాడవని, నీవే దేవుడు అని, నీవే సమస్తమును అనుగ్రహించగలవని తెలుసుకున్నట్లుగా వర్షమును ఆపివేయమని ప్రార్థన చేశాడు. ఇది పాత నిబంధన ప్రార్థన. క్రొత్త నిబంధనలో మనం ఏ భక్తుడు అలాంటి ప్రార్థన చూడము. కానీ మనం కూడా అలాంటి ప్రార్థన చేయాలి అని మనము సూచించము. కానీ ఒక విషయం మనం గ్రహించాల్సింది ఏమిటాయి అంటే, ఆసక్తి కలిగిన ప్రార్థన. మన ప్రార్థనలో నెగిటివ్ ప్రార్థనలు చేయమని మన క్రొత్త నిబంధన గ్రంథంలో మనకు లేదు, పాత నిబంధనలో కూడా లేదు. కానీ అక్కడ ఒక పాఠమును నేర్పాలి అనే ఉద్దేశంతో ఆ ప్రార్థన చేశాడు. ఈ రోజున మనము అలాంటి ప్రార్థనలు ఎదుటివాడికి నష్టం కలిగించయ్యా, వర్షాలు ఆపేయ్యా, లేకపోతే ఎదుటివాడు ఏమి కలగకూడదు అనే ప్రార్థనలు మనం చేయమనే అంశము కాదు. కానీ ఇక్కడ మనము ఏలియా యొక్క ప్రార్థనను మనం గ్రహించినప్పుడు, లేకపోతే ఏలియా యొక్క ప్రార్థనను ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనం గ్రహించాల్సింది ఏమిటంటే, ప్రార్థనలో ఉన్న ఆసక్తి. ప్రార్థన చేశాడు, ప్రభువా వీరికి అర్థం కావట్లేదు ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు 3.5 సంవత్సరాలు వర్షాన్ని ఆపివేసిన తర్వాత మధ్యలో కొన్ని సంఘటనలు ఉన్నాయి. అవి అన్నీ కూడా మనం ఇప్పుడు సందర్భం కాదు. కానీ మరలా ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? వర్షాన్ని ఇవ్వు ప్రభువా. ముందు వచనాల్లో కొన్ని విషయాల్లో చూస్తే దేవుడే చెప్పాడు, ఇక వర్షాన్ని కురిపింపబోతున్నాను, వెళ్ళి నువ్వు ఆహాబు కనపడమని చెప్పినప్పుడు ఆహాబు దగ్గరకు వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడ జరిగిన సంఘటనలు, బయలు ప్రవక్తలకు ఈ ప్రవక్తకు మధ్యన ఆ యొక్క సవాలు, మనం వీటినన్నిటినీ చూస్తాము. అయితే ఇక్కడ మన ధ్యానం ఏమిటాయి అంటే, వర్షము కురవాలని మరలా ప్రార్థన చేస్తున్నాడు. ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడంటే, మరలా ఆసక్తి కలిగిన ప్రార్థన. హల్లెలూయా. ఇక్కడ మనం ఒక విషయాన్ని మనం ధ్యానం చేసాం కదా. ఇక్కడ 18వ అధ్యాయం 41వ వచనం, ఆహాబు భోజనము చేయబోను, ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మీద ఉంచుకొనేను. ఇక్కడ ప్రార్థన చేశాడు అని లేదు కదండి. ప్రార్థన చేశాడని ఉందా? మోకాళ్ళ మీద పడి ముఖము నేల మీద పడి ముఖము మోకాళ్ళ మీద ఉంచుకొనేను. నేల మీద పడ్డాడు, ముఖమేమో మోకాళ్ళ మధ్య ఉంచుకున్నాడు. ప్రార్థన చేశాడు అనే విషయం మనకి ఇక్కడ ఏమన్నా ఉందా? లేదు కదా. మరి మీరు ఏంటి ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థన చేశాడు అని అంటున్నారు?
యాకోబు పత్రికలో చదివచ్చాము. ఏమని చదివాము? మరలా వర్షింపునట్లు మరలా అతడు ప్రార్థన చేశాను. అంటే ఇక్కడ ప్రార్థన అని వ్రాయకపోయినప్పటికీ కూడా అతడు నేల మీద పడి మోకాళ్ళ మధ్య పెట్టుకొని ఏం చేస్తూ ఉన్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవా, వర్షాన్ని పంపిస్తానన్నావు కదా, వర్షాన్ని పంపించు ప్రభువా అని ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉంటే ఇక్కడ ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. మొదట ప్రార్థన చేసిన వెంటనే వర్షము పడిపోయిందా? పడలా. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన పనివాడిని పిలిచి, అబ్బాయి పైకి వెళ్ళి ఏమన్నా కనిపిస్తుందేమో చూడు, ఆ మేఘం ఏమైనా వస్తుందేమో చూడు, ఆ వర్షం ఏమైనా పడుతుందేమో చూడు, ఏమైనా సూచన కనిపిస్తుందేమో చూడు, ఏదైనా ఒక క్రియ కనిపిస్తుందేమో చూడు అని చెప్పినప్పుడు ఆ పనివాడు ఆ మెరక మీదకి చూస్తూ ఉన్నప్పుడు ఏమీ కనిపించడంలా. కనిపించినప్పుడు ఇక్కడ ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, సాధారణంగా ఒక వ్యక్తి లేకపోతే క్రైస్తవుడు ఈ రోజున అతని యొక్క ప్రార్థనా జీవితం ఎలా అయిపోయింది అంటే, ఏమీ కనపడటం లేదా, సరే దేవుని చిత్తం వదిలేసేయి, రాజీ పడిపోదాం, దేవుని చిత్తం మానేసేసాయి, లేకపోతే ఆపేసేసాయి, ఇక రాజీ పడిపోదాం, ఏ కార్యము జరగడం లేదా, ఆపేసేయి, రాజీ పడిపోదాం అనే పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతున్నాం. కానీ ఏలియా అంటున్నాడు పనివాడిని చూసి, అయ్యా ఏమీ కనిపించడం లేదా? కనిపించడం లేదు గురువు గారు. ఏమీ కనపడటం లేదా? కనిపించడం లేదండి. అయితే ఇంకా 7 మార్లు ఇలాగే వస్తూ ఉండు, వెళుతూ ఉండు, 7 మార్లు వెళ్ళి చూడు. హల్లెలూయా. ఈ 7 మార్లు నీవు వెళ్ళి వచ్చే వరకు కూడా నేను ఏం చేస్తూ ఉంటాను? ప్రార్థన చేస్తూనే ఉంటా. హల్లెలూయా. ప్రార్థన సంపూర్ణం. 7 అనగా మనకు చాలా విషయాల్లో సంపూర్ణతకు గుర్తు కాబట్టి నేను సంపూర్ణంగా ప్రార్థనలోనే ఉంటా. అనగా ఆ కార్యము జరిగే వరకు కూడా ప్రార్థనలోనే ఉంటా. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. దేవుడు ఏమి తెలియపరుస్తాడో, లేకపోతే ఏమి చెబుతూ ఉన్నాడో, లేకపోతే దేవుడు చెప్పినది ఎప్పుడు జరుగుతుందో అప్పుడు జరిగే వరకు కూడా మనము ప్రార్థనలోనే ఉందాం. హల్లెలూయా. అది ఏలియా యొక్క ఆసక్తి. తొందరపడిపోయి ఇక దేవుని చిత్తమేమోలే, కనపడలేదయ్యా, ఏమి కనపడలేదా, ఏమి సూచన కనపడలేదా, కనిపించలేదా, సర్లే అయ్యా దేవుని చిత్తం, అది దేవుని చిత్తం అయి ఉంటుందిలే, వెళ్ళిపోదాం పద అని తనను తాను అణుచుకోలేదు, లేకపోతే ప్రార్థన మానివేయలేదు. కానీ తన పనివానితో అంటున్నాడు, వెళ్ళయ్యా, ఇంకా 7 బార్లు వెళ్ళు, అనగా సంపూర్ణముగా నేను ప్రార్థనలో ఉంటా, కార్యము జరిగే వరకు మనము పట్టు వదలవద్దు. హల్లెలూయా. దేవుడు కార్యము జరిగించే వరకు కూడా పట్టు వదలవద్దు. హల్లెలూయా. ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఈ రోజున మనకు కూడా ఇది ఒక జ్ఞాపకము, లేకపోతే హెచ్చరిక ఏమిటి అంటే, మనం కూడా ప్రార్థించే వాళ్ళంగా ఉండాలి, సంపూర్ణంగా ప్రార్థించే వాళ్ళముగా ఉండాలి. ఎప్పటికప్పుడు వెనకడుగు వేస్తూ, ఎప్పటికప్పుడు తప్పటడుగులు వేస్తూ, ఎప్పటికప్పుడు ఒకరోజు ప్రార్థన చేస్తూ, ఒకరోజు ప్రార్థన చేయకుండా, ఒకరోజు దేవుని సన్నిధానంలో ఉంటూ మరొక రోజు దేవునికి దూరంగా ఉంటా, ఇలా ఉండడం అనేది మంచిది కాదు. ఎప్పుడూ కూడా ప్రార్థన చేస్తూనే ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన చేయలేకపోతే మనం ఆశపడటం కూడా వేస్టే, ఒక మాటలో చెప్పాలంటే. అందుకని ఆశపడుతున్న వాళ్ళు ప్రార్థన చేయడం మానవద్దు. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ ఉదయాన్నే ప్రార్థన చేయండి. మీరు పడుకునేటప్పుడు కొద్దిసేపు ప్రార్థనలో ఉండండి. మీకు వీలు చిక్కినప్పుడు ప్రార్థనలో ఉండండి. సంపూర్ణంగా దేవుడు తన కార్యమును మీ జీవితంలో జరిగించే వరకు మీరు ప్రార్థనలో ఉండండి. ప్రార్థనలో ఉన్నప్పుడు మాత్రమే మీరు కార్యాలు చూడగలరు. ఇండైరెక్ట్గా మీరు మరొక మాట గుర్తుపెట్టుకోండి, నేను ప్రార్థించకపోతే కార్యములను చూడలేను. ఏది కావాలో మనమే కోరుకోవాలి, ఏది కావాలో నీవే కోరుకో. ఆసక్తితో ప్రార్థన చేసి దేవుని కార్యములు చూడాలనా, లేకపోతే ఏం ప్రార్థన చేస్తాంలే, ఏమి మనం కష్టపడతాంలే అని చెప్పి కూర్చొని ఓటమి పాలవుదామా? ఈ రోజున మన ముందే ఉన్నది. యేసు ప్రభు వారు చెప్పాడు, విసుగక నిత్యము ప్రార్థన చేయండి అయ్యా. పత్రిక పాఠాల్లో ఉంది, రోమీలకు రాసిన పత్రికల్లో, అయ్యా మీరు పట్టుదల కలిగి ప్రార్థన చేయండి అయ్యా, విసుగక ప్రార్థన చేయండి అయ్యా.
ఇప్పుడు పొలం వెళ్ళి మనము కష్టపడి పని చేస్తామండి, చెమట గారుతుంది, సత్తువంత అయిపోద్ది, చాలా నీరసం వచ్చేస్తుంది. కానీ ప్రార్థనలో నిజంగా అంతటి కష్టం ఉందా అంటే అంతటి కష్టము ఉండకపోవచ్చు. నిజమే, అంత కష్టము అంటే ఒక వ్యక్తి వ్యవసాయమో లేకపోతే శ్రమ చేసేటప్పుడు కలిగే అంత బాధ ఉండదు. కానీ మనం దేవుని సన్నిధానంలో కూర్చొని నిశ్చలంగా ప్రార్థన చేయడమే. హల్లెలూయా. అదే మనకు చేత కావడం లేదు. ఏంటో కానీ విచిత్రమైన పరిస్థితి ఏమిటయ్యా అంటే అదే చేత కావడంలా. ఏ పని లేకోకుండా ఖాళీగా కూర్చోగలం. ఏ పని లేకోకుండా గంటలు గంటలు కూర్చోమనండి, కూర్చోగలం. కానీ ఏ పని లేకోకుండా గంట సేపు ప్రార్థన చేయమనండి, ప్రార్థన సాధ్యం కావడంలా. సాధ్యం కాకపోవడం వల్లనే చాలా విషయాలు ఓడిపోతున్నాం. మన జీవితాల్లో ఓడిపోతున్నాం. చాలా విషయాల్లో రాజీ పడి బ్రతకవలసిన పరిస్థితుల్లోకి దిగజారిపోతున్నాం. భక్తులను జ్ఞాపకం చేసుకుంటే రాజీ లేనే లేదు. హల్లెలూయా. రాజీ పడే ప్రసక్తి లేనే లేదు. నా దేవుని సన్నిధానంలో ఉండి ప్రార్థన చేయడమే నాకు కావాలి అని చెప్పి ఏలియా లాంటి వారిని జ్ఞాపకం చేసుకుంటే ప్రార్థన చేస్తూనే ఉన్నారు. హల్లెలూయా. ఇంకొక విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటంటే పనివాడిని వెళ్ళి మొదట చూడమన్నప్పుడు ఏ సూచన కనిపించినప్పుడు అవిశ్వాసం వచ్చి ఉంటుంది. మనవంటి స్వభావం గలవాడే అన్నాడు కదా, మనకు కూడా మధ్య మధ్యలో ఏమొస్తూ ఉన్నాయి, అప్పుడప్పుడు అవిశ్వాసాలు వస్తున్నాయి కదా. ఏలియాకు కూడా ఏమిటి, వర్షం పట్టలేదు, సూచన కనిపించడం లేదు, నేనేమైనా పొరపాటు పడ్డానా అనే ఏదైనా ఒక విధమైన అనుమానము లేకపోతే అవిశ్వాసము వచ్చి ఉండవచ్చు. ఎందుకంటే సాతానుడు కుదురుగా ఉండడం, లేకపోతే వాడు చూస్తూ ఊరుకుండడు కదా. దేవుని కుమారుడైన యేసు ప్రభువు యొక్క హృదయంలోనే అవిశ్వాసాన్ని చొప్పించాలని ప్రయత్నం చేశాడు. ఇదిగో ఈ పట్టణం మీదకి వెళ్ళి ఇక్కడి నుంచి దూకు, నీ దేవుడు పట్టుకుంటాడో లేదో అని దేవుని యొక్క వాక్యమో ఎడల అవిశ్వాసాన్ని చొప్పించాలని ప్రయత్నం చేశాడు. లేకపోతే దేవుని కుమారుడైన యేసుక్రీస్తునే వాడేం చేశాడు, శోధించాడు. ఏలియా కూడా అంతే కదా. యేసు ప్రభువు కన్నా గొప్పవాడా అంటే కాదు, మన వంటి మనిషి స్వభావం కలిగిన వాడే. అనగా ఏలియాలో కూడా అవిశ్వాసము వచ్చి ఉంటుంది, కానీ అవిశ్వాసాన్ని అణిచిపట్టాడు. హల్లెలూయా. తన యొక్క విజయము కన్నా అవిశ్వాసము పెరగకుండా, తన యొక్క ఆసక్తి కలిగిన ప్రార్థన కన్నా అవిశ్వాసము పెరగకుండా, అవిశ్వాసము వస్తూ ఉన్నప్పుడు దానిని నొక్కి పట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆ విశ్వాసాన్ని చూచి గొప్ప కార్యాన్ని జరిగించాడు. హల్లెలూయా. విశ్వాసము కలిగిన ప్రార్థన మనలో కావాలి. విశ్వాసం రావడం లేదయ్యా, దానికి కూడా ఆయనే సమాధానం. అయ్యా, విశ్వాసమునకు కర్త ఆయనే, దాన్ని కొనసాగించువాడు ఆయనే.